ఆదికాండం 29వ అధ్యాయము. యాకోబు బయలుదేరి తూర్పు జనులు దేశంలకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెలు మందలు 3 పడుకొని ఉండెను. కాపర్ల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబాను మీరెరుగుదురా అని వారిని అడగగా వారు, ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాక మునుపు ఇది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టిదుము అనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందలను తోడుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడును లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజంగా నీవు నా ఎముకయు నా మాంసంనై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువుడు అయినందున ఊరికే నాకు కొలువ చేస్తుందా, నీకేమి జీతం కావాలనో చెప్పమని యాకోబును అడిగెను. లాబాను, నీకిద్దరు కుమార్తెలు ఉండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలది, రాహేలు రూపవతి సుందరి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు, నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహేల్ కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోనట్లు ఆమె నాకిమ్మని లాబాను అడగా, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నువ్వు చేసిన పని ఏమిటి? రాహేల్ కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశపు మర్యాద కాదు, ఈమె యొక్క వారములు సంపూర్ణం చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువ చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగ చేసి ఆమె వారములు సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తెను అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కొడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబట్ట యెహోవా చూసి ఆమె గర్భం తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి సిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకునేను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు గర్భు ఉడిగెను. ఆదికాండం 30వ అధ్యాయం. రాహేలు తాను యాకోబును పిల్లలు కనకపోట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నా గర్భఫలం నిమ్ము, లేనేడల నేను చచ్చెదను అనెను. యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉంది కదా, ఆమెతో పోము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగును అని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమార్ని కన్ను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమార్ని దయచేసును అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమార్ని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్హాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమార్ని కనెను. లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండో కుమార్ని కనుక, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమల కోతకాలంలో రుబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్ష పండు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనెను. అనగా ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమార్ని పుత్రదాత వృక్ష పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలను, నా కుమార్ని పుత్రదాత వృక్ష పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి యాకోబునకు ఐదో కుమార్ని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం దయచేసును అనుకుని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి యాకోబునకు ఆరో కుమార్ని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడింకను నాతో కాపురం చేయననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. ఆమె గర్భవతి అయి కుమార్ని కని దేవుడు నా నింద తొలగించెను అనుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేఫు అని పేరు పెట్టెను. రాహేలు యోసేఫును కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేము, నా చోటికి నా దేశమునకు వెళ్ళుదును, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళుదును, వారి కోసం నీకు కొలువ చేస్తుని, నేను నీకు కొలువ చేసిన విధమును నీవెరుగుదువు కదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునం చూసి తెలుసుకుంటునని చెప్పెను. మరియు అతడు, నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదను అనెను. అందుకు యాకోబు అతన్ని చూసి, నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదం పెట్టిన తోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకొందును అనెను. అప్పుడతడు, నేను నీకేమి ఇవ్వవలనని అడిగినందున యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసిన ఎడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూసి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దాన్ని, మేకల్లో మచ్చలైన పొడలైనను గల వాటిని వేరుపరచును, అటివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావాల్సిన జీతం గురించి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యమగును. మేకల్లో పొడలైనను మచ్చలైనను లేనివని, గొర్రె పిల్లల్లో నలుపు లేనివని నా యొద్ద నున్న ఎడల నేను దొంగిలించితినని చెప్పవచ్చును అనెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చెప్పునన్నే గానమనను. ఆ దినముల్లో లాబాను చారలైనను మచ్చలైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెం తెలుపు గల ప్రతిదాన్ని, గొర్రె పిల్లల్లో నల్లవాటిని అన్నిటినీ వేర్చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరం పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు సీనారు, జంగి, చాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువల్లోను నీళ్ల గడులలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తటును, లాబాను మందలలో నల్లని వాటి తటును మందలగా ములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచగా వాటిని వేరుగా ఉంచెను. మందల్లో బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనులు ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెదరు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానునకు, బలమైనవి యాకోబునకును వచ్చును. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీల ఒంటెలు, గాడిదలు గలవాడాయను.
ఆదికాండము 31వ అధ్యాయము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, మీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందునని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనివ్వలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లలను ఈనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు చారలు గల పిల్లలు ఈనెను. ఇట్లు దేవుడు నీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుడు నీ దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలయనగా లాబాను నీకు చేయనది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతులు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంనకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పమన్ను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బ్రొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు అయి ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశంనకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరామంలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించెను. యాకోబు తాను పారిపోచున్నానని సిరియవాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినది అంతయు తీసుకుని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులకు వెంటబెట్టుకుని 7 దినములు ప్రయాణమంతా దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డే గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొను. యాకోబు తన గుడారమును కొండ మీద వేసుకుని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుక్కొనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేమి? సంబరంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనియక పిచ్చిపట్టినట్లు ఇట్లు చేసితివి. మీకు హాని చేటకు నా చేత నగును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డే గాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలించితివి అనగా, యాకోబు, నీవు బలవంతంగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడుతుని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకూడదు. నీవు నా యుద్ధనున్న వాటన్నిటినీ మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలించినని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి 2 దాసీలను గుడారంలోనికి వెళ్ళిన గాని అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటిను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తన ఎదుట నేను లేవనేలందున తాము కోప్పడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పెను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా? నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికిను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము.
వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుండి నీ గొర్రెలనైనా మేకపిల్లనైనా ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టెలను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని ఈ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగు అంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కళ్ళకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువ చేసి తిని. ఆయనను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడును నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కన్న కుమారులైనను నేడు నేనేమి చేయగలను? కావున నేను నీవును నిబంధన చేసుకుందాం రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభంగా నిలబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పలుగా వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ షహాదూత అనగా సాక్షి కుప్ప అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరినొకరు దూరంగా నుండక యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నను. చూడుము, మన యొద్ద ఎవరినూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయెను. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిము అనగా 2 సేనలు అని పేరు పెట్టెను. యాకోబు ఏదేము దేశంన అనగా షేయూరు దేశంలోనున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసి జనమును కలరు, ఈ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభుకి ఇది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యోషావు నొద్దకు వెళ్లి తిని అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేసిన ఎడల మిగిలిన గుంపులు తప్పించుకొని పోననుకొని తనతో కూడా జనములను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయుచు విస్తారం అవుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందకు వేరుగా ఉంచును. తన దాసుని చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు నా వెనుక వచ్చున్నాడని చెప్పమని ఆజ్ఞాపించెను. అతడు అట్లా నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని
అతన్ని సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖం చూచెదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించు అనుకుని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవానికిని మూడవానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగుడు వలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు గాని యాకోబు అనబడదు అని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్ను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అతన్ని అక్కడ ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముగ్గా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అనగా దేవుని ముఖము అని పేరు పెట్టెను. అక్కడ అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయెను. అప్పుడతడు తొడగుడ్డుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగుటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగుటి మీద నున్న తుంటి నరము తినరు. ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలకును పంచి అప్పగించును. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేఫును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేఫును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసిందంతా ఉంది, నీది నువ్వే ఉంచుకొనుమని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుని ముఖమును చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసిందంతా ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్ద నున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమునే వాటిని వడిగా తోలివేసిన ఎడల ఆ మంద అంతయు చచ్చును. నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభు నొద్దకు షేయూరునకు వచ్చు వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పెను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభు కటాక్షం నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవన షేయర్నకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకును పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షేకెమునను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకెము తండ్రి అయిన హామోరు కుమార్ల యొద్ద 100 వరహాలు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. ఇజ్రాయేలు దేవుడే దేవుడు అను పేరు పెట్టెను. లేయా యాకోబున కన్నా కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశపు నెలిన హివీడైన హామోర్ కుమారుడకు షేకెము
ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తెన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చి వరకు ఊరుకుండెను. షేకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనములలో అవమానకరమైన కార్యం చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షేకెము అను నా కుమార్ని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షేకెము, మీ కటాక్షం నా మీద రానియుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఒలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినదంతా ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షేకెముతో అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటంగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించు కొనని వానికి మా సహోదరిని ఇవ్వలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి. ఆ పక్షంన మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏక జనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకుని పోవుదమని చెప్పగా వారి మాటలు హామోరునకును హామోరు కుమారుడైన షేకెమునకును ఇష్టంగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హామోరును అతని కుమారుడైన షేకెమును తన ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనుక వారికి ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తుము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏక జనంగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందుము. అప్పుడు వారు మనలో నివసించెదరు. అనగా హామోరును అతని కుమారుడగు షేకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చెరిపినందుకు యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోని దేమి, పొలములోని దేమి, వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకునిరి. అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులను పెరిజీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని నీ వస్త్రములను మార్చుకునుడి. మనం లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠంను అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న
పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరనున్న ముస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమై పోనప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్నం మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతడితోనున్న జనులందరినూ కానాన్లో లూజుకు అనగా బేతెల్నకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయెను కనుక అక్కడ బలిపీఠంను కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. ద్రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతెల్నకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకుత్ అను పేరు పెట్టబడెను, అనగా ఏడ్పు చెట్టు. యాకోబు పదనారామం నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశం నిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణను చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేల్ నుండి ప్రయాణమై పోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవేదంతో ప్రసవపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీ కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె, అతని పేరు బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అనెను. అతడి తండ్రి అతనికి బెన్యామీను అనగా కుడిచేత పుత్రుడు అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గంన పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభమును కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇజ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దాల్ ఏదేరు కవతల తన గుడారం వేసెను. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించున్నప్పుడు రుబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారు రుబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను. వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి, లేయా. దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పదనారాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. ఇదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఆదికాండం 36వ అధ్యాయము. ఏదేము ఏశావు వంశావళి ఇదే. ఏశావు కానాను కుమార్తెలలో హితీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయెతు సహోదరియునైన బెషెమాతును పెళ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలిఫాజును కనెను. బాషెమాతు రగుయేలును కనెను. అలోహిబాము యూషును, యాలామును, కోరాహును కనెను. కానాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమార్తెలను, తన కుమారులను, తన ఇంటి వారందరినీ, తమ మందలను, తమ సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారు పశువులను విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయెను. అప్పుడు ఏశావు షేయూరు మన్యంలో నివసించెను. ఏశావు అనగా ఏదోము. షేయూరు మన్యంలో నివసించిన ఏదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫాజును, ఏశావు భార్య అయిన బాషెమాతు కుమారుడగు రగుయేలును. ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సోఫో, గాతాము, కానాజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫాజునకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నాహాతు, జెరాహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాషెమాతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా
ఆమె ఏషావునకు కనిన యూషు, యాలాము, కోరాహు. ఏషావు కుమారులలో వీరు నాయకులు. ఏషావు ప్రథమ కుమారుడైన ఎలిఫాజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సోఫోక్ నాయకుడు, కానాజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలెక్కు నాయకుడు. వీరు ఏదెము దేశమందు ఎలిఫాజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏషావు కుమారుడైన రగుయేలు కుమారులు. నాహాతు నాయకుడు, జెరాహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిర్జా నాయకుడు. వీరు ఏదెము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏషావు భార్య అయిన బాషెమతు కుమారులు. వీరు ఏషావు భార్య అయిన అలోహిబామ కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు ఆనా కుమార్తెయు ఏషావు భార్య అయిన అహోలిబాము పుత్ర సంతానపు నాయకులు. ఏదేము ఏషావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆదేశ నివాసులైన హోరీయుడైన షేరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, ఆనా. దీషోను, ఏషేరు, దీషాను. వీరు ఏదేము దేశమందు షేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హెమీము. లోతాను సహోదరి దిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానాహాదు, ఏబాలు, షాఫో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆ ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణదారులు కనుగొన్నవాడు. ఆనా సంతానం దీషోను. ఆనా కుమార్తె అయిన అహోలిబామ. దీషోను కుమారులు ఎబ్నాను, ఎమ్దాను, ఎజ్బాను, ఇత్రాను, కేరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జావాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. ఒరేయుల నాయకులు లోతాను నాయకులు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. షేయీరు దేశమందలి వారి నాయకులు చొప్పున వీరు హోరీలు నాయకులు. మరియు ఏ రాజైనను ఇజ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదేము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బేయారు కుమారుడైన బేలా ఏదేములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బేలా చనిపోయిన తర్వాత బోస్రా వాడైన జెరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యాన్ను కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు ఆవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన షమ్లా అతనికి ప్రతిగా రాజాయను. షమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమున రహెబోతు వాడైన షావులు అతనికి ప్రతిగా రాజాయను. షావులు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతాబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారం వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏషావు సంతానపు నాయకులు పేరులేమనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోలిబామ నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కానాజు నాయకుడు, తేమాను నాయకుడు, మిజ్బారు నాయకుడు, మగ్దీహేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారం ఏదేము నాయకులు. ఏషావు ఏదోమీలకు తమ తమ నివాస స్థలమైన ప్రకారం ఏదోము నాయకులు. ఏషావు ఏదోమీలకు మూల పురుషుడు. ఆదికాండం 37వ అధ్యాయము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. అతని సహోదరులు తన తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేదనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మను ఏలిదవా, మా మీద నీవు అధికారి అగ్దువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని. అందులో సూర్య చంద్రులను
11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్న ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షేకెంలో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షేకెంలో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపుదును రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపివేశెను. అతడు షేకెంలో వచ్చెను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమీ వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నిన్న సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతాన్నకు వెళ్ళుదుం రమ్మని చెప్పుకుంటా వింటిమని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాన్లో వారిని కలుసుకొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు, వీనిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పరవేసి దుష్ట మృగం వీనిని తినివేసినని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొండ్రి. రుబేను ఆ మాట విని, మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రుబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకే వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిచి, రక్తంను చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గృహలో అతన్ని పడద్రోయడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతని తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులో తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును పెట్టినందున ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిళ్లకు వాన్ని అమివేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి అగును, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిల్ 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి. రుబేను ఆ గుంటలో తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదును అనగా, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది మీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుండే, దుష్టమృగం వానిని తినివేస్తును, యోసేపు నిశ్చయంగా చీల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగులార్చుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్నకు అతన్ని అమ్మివేసిరి. ఆదికాండం 38వ అధ్యాయము. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయాను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీనిని కన్నప్పుడు అతడు కాజీబులో ఉండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానమును కలగచేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానం తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగచేయకుండునట్లు తన రెతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన
అతనితో కూడా చంపెను. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవాళ్ళే చనిపోయినేమో అనుకుని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తర్వాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామర్నకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇవ్వబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖం కప్పుకుని నందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పెను. అందుకు ఆమె నీవు నాతో వచ్చినట్లా నాకేమి ఇచ్చదవని అడిగెను. అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పెను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయును అని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. ఇప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకునెను. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకుంటకు తన స్నేహితుడగు అదుల్లామీని చేత మేఘపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య యువతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యువతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యం చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదని అనెను. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. అందుచేత ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకుని రండి, ఆమెను కాల్చవలనని చెప్పెను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతి అయితిని, ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలలు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక అంతరసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతను మొదట బయటికి వచ్చునని చెప్పెను. అతడు తన చెయ్యి వెనక్కి తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె నీవేలా భేదించుకుని వచ్చితివి అనెను. అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరాహు అను పేరు పెట్టబడెను. ఆదికాండం 39వ అధ్యాయము. యోసేఫును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫెరాను అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇజ్రాయేలీల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేఫునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేఫ్ మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేఫు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేఫు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప మరి తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. యోసేఫు రూపవతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేఫ్ మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి
మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసెఫ్తో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రంను పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రంను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రంను ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రంను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రములు తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్ద తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రంను నా యొద్ద విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిననెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసెఫ్నకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసెఫ్ చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆదికాండము 40వ అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడు తన ప్రభువైన ఐగుప్తు రాజులా తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావిల్లో ఉండిన తరువాత వారిద్దరు అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావములు కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటి వాటి భావం చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసెఫ్ను చూసి, నా కలలో ఒక ద్రాక్ష వల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్ష వల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలమాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెల్లో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తిని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసెఫు, దాని భావం ఇదే, ఈ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి అతనితో ఇట్లనెను, నేనును ఒక కలగంటిని. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. నీది గంపలో ఫరో నిమిత్తం సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపల్లో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వ్రేలాడదీను. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసంను తిరివేనని ఉత్తరించెను. 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినం గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగంను మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసెఫు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసెఫ్ను జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయెను.